సో డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో చాలా వరకు అన్ని ఫ్రూట్స్ తినొచ్చండి. లైక్ జామకాయ, యాపిల్, వాటర్ మెలన్, మస్క్ మెలన్, పైనాపిల్ తీసుకోవచ్చు. ఈ సపోటా, సీతాపండు, అరటిపండు, మామిడి పండు ఇట్లాంటివి ఏంటంటే హై గ్లైసిమిక్ ఫ్రూట్స్ అనమాట. కాబట్టి వీటిని చాలా మినిమంగా తీసుకోవాలి. ప్లస్ షుగర్స్ని చెక్ చేసుకొని తీసుకున్నట్లయితే ఇంకొంచెం సేఫ్ సైడ్ అనమాట. మీ డైటీషియన్ కూడా దాని గురించి ఇంకా డీటెయిల్స్ చెప్తారు. ఫస్ట్లో చెప్పిన లో గ్లైసిమిక్ ఫ్రూట్స్ అయితే కంఫర్టబుల్గా క్యాజువల్గా తీసుకోవచ్చు. ప్లస్ ఎలాగో ఎక్కువ తీసుకోలేరు మీరు. ఇప్పుడు జామకాయ ఉందనుకోండి, 3-4 జామకాయలు తినలేంగా. సో 1-2 తింటే ఎక్కువ. యాపిల్ కూడా అంతే అనమాట. సో ఒక్కొక్క ఫ్రూట్లో వాటి యొక్క పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడు యాపిల్ తిన్నామనుకోండి, మనకు వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, దానివల్ల లాభాలు ఉంటాయి. సో ఇట్లా మీరు ఎంపిక చేసుకొని డైలీ ఒక హ్యాబిట్ లాగా ఒక టైంలో ఫ్రూట్స్ తినటాన్ని అలవాటు చేసుకోండి. స్నాక్స్ అన్నప్పుడు ఫ్రూట్స్ ఆర్ బెటర్ స్నాక్స్. మీరు స్నాక్స్ పేరుతో మేము చిప్స్ తింటాము, ఫ్రైడ్ ఐటమ్స్ తింటాము, బర్గర్స్ తింటాము అని చెప్తే మాత్రం బాడీకి కష్టం. గుర్తుపెట్టుకోండి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో షుగర్తో పాటు మన థైరాయిడ్ కంట్రోల్లో కూడా ఉండటం చాలా ముఖ్యం. వైటమిన్ డి లెవెల్స్ బాగుండటం కూడా ముఖ్యం. వైటమిన్ బి లెవెల్స్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏ ఆహార పదార్థాలలో మీకు బాగా లభిస్తాయో చూసుకొని వాటిని తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు లాభం పొందుతారనేది నా అభిప్రాయం.